జయలలిత తమిళనాడు సీఎంగా ఎదిగిన క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అమ్మ ప్రస్థానం చూస్తే మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా మేలుకోటేలో ఫిబ్రవరి 24, 1948న జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది జయలలిత. జయలలిత అసలు పేరు కోమలవల్లి. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు 2 పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును చేర్పించేటప్పుడు నమోదు చేశారు. తమిళనాడు రాజకీయాలకి 1981లో ప్రవేశించిన ఎంజి రామచంద్రన్ అనుచరురాలిగా ఉండేవారు. ఆయన మరణాంతరం ఆయన భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు సీఎంగా చేసిన ఆమె ఎక్కువ రోజులు ఆ పదవిలో ఉండలేకపోవడంతో ఆమె ప్లేస్ లోకి జయలలిత ఎంట్రీ ఇచ్చారు. 1989లో అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించింది. రాజీవ్ గాంధీ మరణాంతరం 1991లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించింది. 2006లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యి మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి విప్లవాత్మక నాయకురాలని పిలుస్తారు. ఆమె సినీ రంగ ప్రస్థానం చూసుకుంటే కుటుంబ పరిస్థితుల వలన ఈమె తల్లి బలవంతంతో తన 15వ ఏట సినీ రంగంలోకి ప్రవేశించింది. ఆమె నటించిన తెలుగు సినిమా లిస్టు చూస్తే కథానాయకుని కథ, మనుషులు మమతులు, ఆమెవరు, ఆస్తిపరులు, కన్నెపిల్ల, గూఢాచారి, నవరాత్రి, గోపాలుడు భూపాలుడు, చిక్కడు దొరకడు, ధనమే ప్రపంచలీల, నువ్వే, బ్రహ్మచారి, సుఖదుఖాలు, అదృష్టవంతులు, కోయంబత్తూర్ ఖైదీ, తిక్క శంకరయ్య, దోపిడీ దొంగలు, నిలువు దోపిడీ, పూలపిల్ల, పెళ్ళంటే భయం, పోస్ట్ మ్యాన్ రాజు, బాగ్దాద్ గజ దొంగ, శ్రీరామ కథ, ఆదర్శ కుటుంబం, కథానాయకుడు, కదలుడు వదలుడు, కొండవీట సింహం, పంచకళ్యాణి, దొంగల రాణి, అలీబాబా 40 దొంగలు, కోటీశ్వరుడు, గండికోట రహస్యం, మేమే మనగాళ్ళం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, భార్య బిడ్డలు, డాక్టర్ బాబు, దేవుడమ్మ, దేవుడు చేసిన మనుషులు, లోకం చుట్టిన వీరుడు, ప్రేమలు పెళ్లిళ్ళు, ఇవన్నీ ఆమె నటించిన తెలుగు చిత్రాలు. జయ మొదటి చిత్రం చిన్నడ గొంబే కన్నడ సినిమా సూపర్ హిట్ అయింది. జయలలిత మొదటి తెలుగు చిత్రం మనుషులు మమతలు ఈమెను మంచి స్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారంతో సత్కరించింది. జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో 9 కేసులు పూర్తయ్యాయి. మిగిలిన 2 కేసులలో ఆమె పోరాడుతుంది. జయలలిత రాజ్యసభ ప్రస్థానం చూసుకుంటే 1988లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది. 1989లో గెలుపు, 1991లో మరో గెలుపు, 1996లో జయలలితపై వచ్చిన కొన్ని అభియోగాల కారణంగా ఓడిపోయిన ఆమె పార్టీ 2001లో అత్యధిక మెజారిటీతో విజయం, 2006లో ఓటమి, 2011లో తిరుగులేని ఎన్నిక, 2016లో కూడా సర్వేలు తలకిందులు చేస్తూ వరుసగా రెండోసారి రికార్డుల విజయం. ఎంజీఆర్ తో జయలలిత అనుబంధం చూసుకున్నట్లయితే ఎంజీఆర్ సరసన ఎన్నో సినిమాల్లో జయలలిత నటించింది. ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక జయలలిత కూడా రాజకీయాల్లోకి ప్రవేశించింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తర్వాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నారు. జానకి రామచంద్రన్ తర్వాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ట్రెండ్ సెట్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.